అందరికీ వందనములు. భూమి మీద ఎక్కువ కాలం ఆయుష్ సంపాదించుకోవాలి అని అంటే ఏమి చేయాలో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనములలో రాయబడి ఉన్నది. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని రాయబడి ఉన్నది. నీవు భూమి మీద ఎక్కువ కాలము ఆయుష్ సంపాదించుకోవాలి అని అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. సన్మానించడం అంటే పూలదండ వేసి సన్మానించడము కాదు. నీ హృదయంలో తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి. నీవు తిరిగి నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ బూతులు తిట్టకూడదు, అవమానపరచకూడదు, హేళనగా చేయకూడదు, వారిని బయటకు గెంటి వేయకూడదు. నీ హృదయంలో వారి మీద ప్రేమ మీద పెంచుకొని వారితో బ్రతికి ఉన్నంత కాలము ప్రేమ, ఆప్యాయత, అనురాగములు కలిగి జీవించిన ఎడల నీకు తెలియకుండానే ఎక్కువ కాలము భూమి మీద జీవించగలవు అని లేఖనములు తెలియజేయుచున్నవి. నీవు అలా చేసి దేవుని దీవెనలు సంపాదించుకోవాలని ప్రేమపూర్వకముగా మనవి చేసుకుంటున్నాను.